విద్యారంగంలో చాట్రాయి మండలానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు నూజివీడు శాసనసభ్యులు ప్రతాపప్పారావు పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం మండల కేంద్రమైన చాట్రాయి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో మండలంలో 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో విద్యాభివృద్ధి జరుగుతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఏపీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశిరెడ్డి రాఘవరెడ్డి, తహసీల్దార్ విశ్వనాథరావు, ఎంపీడీఓ దుర్గాప్రసాద్, ఎంపీపీ లంకా నిర్మల, చాట్రాయి సర్పంచ్ దామెర ఉషా, పోలవరం పిఎస్ఎస్ చైర్పర్సన్ చెలికాని బాబ్జీ, దామెర ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అసలు మన ఎవరినే పట్టించుకోలే. త్రిపుల్ ఐడీలోకి వచ్చి 3 మొక్కలు నాటేసి ఇదిగో నేను నూజివీడు తాలూకాకు చేసింది ఇంతే అని చెప్పి మళ్ళీ అదే హెలికాప్టర్లో 3 సార్లు కూడా దిగి 3 సార్లు త్రిపుల్ ఐడీలో దూరి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన. కానీ ఇది అట్ట కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం, ప్రతి పాపకే ప్రతి బాబుకి ఇవాళ వాళ్ళు కార్పొరేట్ విద్యతో సమానంగా నేర్చుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చిన్న పిల్లలైనా సరే మీరందరూ బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మీకు బట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్లో మరి ఉపన్యాసం చేసేటువంటి దాకా మీరు వస్తున్నారంటే ఇవాళ అది ఏంటంటే మన సీఎం గారు సర్వే అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా చెప్తాను. మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళండి, అమెరికాలో వెళ్ళండి, లేకపోతే జపాన్ వెళ్ళండి, సింగపూర్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, లేకపోతే మన దేశంలో మెడ్రాస్ వెళ్ళండి, లేకపోతే బెంగళూరు వెళ్ళండి. మీరు ఇంజనీర్లు అయిన తర్వాత, మీరు డాక్టర్లు అయిన తర్వాత, ఐఏఎస్లు అయిన తర్వాత మీరు బాగా చదువుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ చదివారు కాబట్టి చాట్రాయి స్కూల్లో మేము చదివామని చెప్పి గర్వంగా చెప్పుకోండి, చదువుకోండి. నెంబర్ 1 పౌరులుగా, ఉద్యోగాల్లో కలెక్టర్లుగా, అదేవిధంగా డాక్టర్లుగా మా రెడ్డి గారు చెప్పినట్టు డాక్టర్లుగా, కలెక్టర్లుగా, మరి అదేవిధంగా ఇంజనీర్లుగా వీరందరూ కూడా బాగా చదువుకొని రావాలి, మన చాట్రాయి మండలానికి మంచి పేరు తీసుకురావాలి అని చెప్పేసి మరి ఒకసారి తెలియజేస్తూ మరి ఈ అవకాశం నుండి అందరి పెద్దలు నమస్కరిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ముఖ్యమంత్రి గారు వైద్య రంగానికి ఇచ్చారు. అదేవిధంగా విద్యకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. జడ్పీడీసీకి స్కూల్కి వస్తే మేము 4 బల్లలు డొనేట్ చేస్తారా? కొన ఎంఆర్ఓ గారు చేశారు, వాళ్ళు చేశారు, మీరు కూడా 4 బల్లలు డొనేట్ చేస్తారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి నాడు నేడులో పెట్టి స్కూల్ని మరి ఎంతో సుందరవనంగా తీర్చి పిల్లలు కూర్చొని చదువుకోకుండా బల్లల ఏర్పాటు కానీ మరి విద్యారంగంలో కానీ అన్ని విధాలా కూడా పోటీపడి తీసుకొచ్చే పరిస్థితి మరి విద్యారంగానికి ఏర్పడితే ఆ సక్రమంగా వినియోగం చేసుకోవాలి. మీ విద్య వల్ల మిమ్మల్ని పైకి తీసుకొచ్చి ఎంతో ప్రయోజకులను చేసి మరి మిమ్మల్ని ప్రపంచంలోనే పోటీ పడేలాగా ఈ విద్యారంగాన్ని తీర్చిదిద్దడం కోసం ఆయన కంకణం కట్టుకొని చేస్తా ఉన్న సంగతి ఈ సందర్భంగా మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు అమ్మఒడి ఇస్తున్నారు. అమ్మఒడి కూడా ఈ తల్లుల ఖాతాల్లో డైరెక్ట్గా పడతా ఉంది. అదేవిధంగా విద్యా కానుక, వసతి కానుక, ఎలాగ అసలు విద్యారంగంలో అటువంటిది ఏది లేని పరిస్థితి ఉంది. ఇంకా మెరిట్ నుంచి ట్యాబులు ఇవ్వడం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ ట్యాబులు కూడా చాలా ఖరీదు. మరి దాదాపుగా ఒక్కో ట్యాబు పూర్తి ఖరీదైతే 30,000 దాకా ఉంటుందని చెప్తా ఉన్నారు. మరి చాట్రాయి మండలంలో మరి
ఉపాధ్యాయులందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు